దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి చెబుదామండి, హల్లెలూయా. దేవుడు నన్ను ఇటు విధంగా ఆయన సన్నిధానంలో ఆయన మాటను పంచుకోవడానికి ఆయన కృప ద్వారా నిలవబెట్టుకున్న విధానం బట్టి నేను దేవునికి ఎంతో రుణస్తుడను. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనునికి నా వందనాలు. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలండి. యాక్చువల్గా నేను 6వ మాటను పంచుకోవాలి, కానీ చిన్న మార్పు జరిగింది, 7వ మాట పంచుకోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 7వ మాట మనం ఒకసారి చదువుకుందాం అండి. లోకసువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చిన్న ప్రార్థన చేసుకున్నామండి. గొప్ప దేవుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభ, యేసయ్యా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రం యేసయ్యా. ప్రభా, యేసయ్యా, ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభా మా కోసం తండ్రి నీవు పలికిన ప్రతి ఒక్క మాటను బట్టి ఉన్నావు యేసయ్యా. అవును యేసయ్యా, నువ్వు శ్రమలు అనుభవిస్తూ కూడా ప్రభా మా నిమిత్తమై ప్రభా మేము మా కోసం ముందుంచిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రభా 6 మాటలో తండ్రి నీవే మాతో మాట్లాడవు, 7వ మాట ద్వారా కూడా నీవే పరిశుద్ధ ఆత్మ దేవుడుగా మా మధ్యుండి మాట్లాడబోతున్న దేవా నీకు స్తుతి చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే, దేవా నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో నాకైతే తెలియదు, నేనైతే సిద్ధపడి రాలేదు, నేను సిద్ధపడింది వేరు కానీ నీవు నాకు ఇచ్చింది వేరే అయింది. కానీ ఏదేమైనప్పటికీ మనుషులు కాదు ఇక్కడ మాట్లాడేది, దేవా నీవే కదా మాట్లాడేది. నేను ఏది సిద్ధపడినను అది వ్యర్థమే, కానీ నువ్వు ఈ ప్రజల కోసం నా కోసం ఏదైతే నీవు సిద్ధపడి ఉంచావో ఆ మాటలు మాట్లాడమని నేను ప్రార్థించుకున్నా. అప్పుడు నాకు అనిపించింది, దేవుడే కదా మాట్లాడేది, నేను కాదు కదా, నేను ఎందుకు ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలి, అంటే దానికోసం నేను ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, దేవునికి అప్పగిస్తే దేవుడే ఆ కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పి నేను అనుకున్నా. అందుబట్టి సరే అన్న నేను ఇది పంచుకుంటా అని చెప్పాను. అంటే ఈ మాటను బట్టి మనం చూసుకుంటే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు వరకు అన్ని మాటలు మనం విన్నాం. మొదటిగా క్షమాపణ గురించి, రెండవదిగా పరదేశ గురించి, మూడవదిగా బాధ్యత గురించి, నాలుగవదిగా తప్పుకొను గురించి. తండ్రి దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి, 5వది తప్పుకొనుచున్నాను, 6వది సమాప్తమైంది. అంటే అప్పటికి అంతా సంపూర్ణం అయిపోయింది. సమాప్తమైనది అనే మాటకు అర్థం ఏంటంటే సమస్తాన్ని అప్పటికి జరిగింపబడినది, సమస్తాన్ని అప్పటికి సంపూర్ణపరచబడింది అని అర్థం. అంటే అప్పటికి అంతా జరిగింది. జరిగిన తర్వాతే దేవుడు ఏం చేశాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఇంకేమన్నా మిగిలి ఉందా అంటే ఏమీ మిగిలి లేదు. అప్పటికి సమస్తము జరిగింపబడింది. జరిగింపబడిన తర్వాతే తండ్రికి తన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాట పలకడానికి ప్రవచనం కూడా ఉందండి. కీర్తనలో 31:5 అధ్యాయం మనం చూసుకుంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రవచనం రాయబడి ఉంది కీర్తనలో. ఆ ప్రవచనం ఈ 7వ మాట ద్వారా నెరవేర్చబడింది. చాలా నేను టైం లేదు కనుక త్వరగా ముగిస్తాను. అంటే ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు 7వ మాటని పలికినట్టుగా మనం చూస్తాం. అంటే నాకు అనిపించింది, యాక్చువల్గా 3 వ్యక్తులు ఆ దినమున సిలువ వేయబడి ఉన్నారు. 3 వ్యక్తులు, దాంట్లో 2 వ్యక్తులు ఆ శిక్షా విధికి పాత్రులు, అంటే అర్హులు, ఆ శిక్షను అనుభవించవలసిన వారే. కానీ 3వ వ్యక్తి ఎందుకు మరణిస్తున్నారు, ఎందుకు ఆ సిలువను అనుభవిస్తున్నారు అంటే, ఆ సిలువలో ఎవరు ఉండాలండి, మనం ఉండాలి. నాకు అనిపించింది యాక్చువల్గా పరదేశంలో ఉంటాడు తనైతే, ఎందుకనంటే ఆ శిక్షలో
అనుభవిస్తూ తను పరదేశికి వెళ్ళాడు. కానీ మనమైతే శిక్ష అనుభవించకుండా పరదేశికి వెళ్ళడానికి దేవుడు అట్టి కృపను అనుగ్రహించాడు అని నాకు అనిపించింది. దేవా, నిజంగానే కదా, ఆ వ్యక్తి అయితే ఆ సిలువ శ్రమను అనుభవించి పరదేశంలో ఉన్నాడు. నేనైతే ఆ సిలువ శ్రమను అనుభవించకుండా పరదేశంలో ఉండడానికి దేవుడు అటు కృపను నాకు ఇచ్చాడు అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా ఆ ముగ్గురు వ్యక్తులు సిలువ వేయబడడం చూస్తే, నిజంగా ఆ మూడో వ్యక్తి సిలువ వేసే ప్లేస్ లో, యేసు ప్రభు గారి ప్లేస్ లో నేనే సిలువ వేయబడాలి, నిజంగానే ఆ శిక్ష నేను అనుభవించాలని నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నా మదిలో అనిపించింది, నిజంగానే అసలు ఎంతటి భాగ్యము, నిజంగానే ఎంతటి ఈ కృప, ఎంతటి ఆయన ఇచ్చిన ధన్యత అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మన అందరము ఆయన కృప ద్వారానే, ఆయన ధన్యత ద్వారానే కూర్చుని ఉన్నాము. ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ఎందుకు దేవుడు తన ఆత్మను అప్పగించాడు, ఎందుకు శరీరాన్ని అప్పగించలేదు? ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. ఆయన ప్రాణం ఆయనే అప్పగించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకి అర్హత ఉంది, తీసుకోవడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. అంటే ఆయన అంతటా ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన తీసుకోగలడానికి కూడా అధికారం ఉంది. కానీ ఆ అధికారాన్ని ఆ సమయంలో ఉపయోగించలేదు. ఎందుకనంటే ఆయన అప్పగించుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. నీ నా పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు, నీ నా దోషముల నిమిత్తమే ఆయన నలవగొట్టబడ్డాడు, నీ నా శ్రమల నిమిత్తమే ఆయన కలవరి శ్రమలో ఆ శ్రమలను అనుభవించాడు. అందు గురించే దేవుడు ఆయన అధికారాన్ని ఆ సమయంలో ఉపయోగించలేదని నాకు అనిపించింది. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ శ్రమలు ఎవరి కోసం? నా కోసమే. ఈ ఆయన పడిన ఈ కలవరి శ్రమలు ఎవరి కోసం? నా కోసమే. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటామని ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. అంటే యేసు ప్రభు గారు శరీరాన్ని ఎందుకు సమర్పించలేదు అంటే, యాక్చువల్గా శరీరాన్ని సమర్పించుంటే ఆయన శరీర సంబంధి అయి ఉండేవాడేమో. ఆయన ఆత్మను అప్పగించడం ద్వారా ఆయన ఇప్పుడు దేనికోసం ఈ లోకానికి వచ్చాడు? ఆత్మ కోసం. సో ఆయన ఆత్మ సంబంధి కనుక ఆయన చివరిగా తండ్రికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనందరము దేనికోసం జీవిస్తూ ఉంటామండి? శరీర సంబంధమైన కోరికల కోసం, శరీర సంబంధమైన సుఖభోగాల కోసం, శరీర సంబంధమైన ఆశల కోసం, శరీర సంబంధమైన ప్రతి విధమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనం ఈ లోకంలో జీవిస్తుంటాం. కానీ యేసు ప్రభు గారు అయితే అలా శరీర సంబంధమైన వాటి కోసం జీవించలేదండి. ఆత్మ సంబంధమైన వాటి కోసమే ఆయన తాపత్రయపడ్డాడు. ఇంతకన్నా చెప్పినట్టుగా దేనికోసం ఆయన తప్పుకున్నాడు అంటే ఆత్మల కోసం ఆయన తప్పుకున్నాడు. ఆయన ఎందుకోసం శ్రమ పడ్డాడంటే ఆత్మల కోసమే శ్రమ పడ్డాడు. అందుకే ఆయన చివరిగా ఏం చేశాడంటే ఆత్మను ఆయన అప్పగించాడు. నేను ఒక చిన్న మాట చెప్తానండి. యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రారంభించే టైంలో ఒక మాట పలకబడి ఉంటది. ఏమనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొదటిగా యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన మన ఆత్మలు నశించుకోకూడదని ఆయన దీనుడయ్యాడు. మన ఆత్మలు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాయని ఆయన బాధపడ్డాడు. మన ఆత్మలు ఎక్కడ నశించుకోకూడదని ఆయన ఆ కలువరి సిలువలో ఆ యాగాన్ని ఆ శ్రమలను అనుభవించవలసి వచ్చింది. అంటే ఈ సువార్త ఎక్కడ ప్రారంభించబడింది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే దగ్గర ప్రారంభించబడి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించే స్థితి వరకు ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఆయన పూల పాన్పుల మీద పడుకున్నట్టు లేదండి. ఎక్కడ ఆయన మాంసం కోసమో లేదంటే మనం ఈ లోకంలో తీసుకున్న బిర్యానీ కోసమో ఆశపడినట్టుగా ఎక్కడా లేదండి. ఆయన ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకుందామని ఎక్కడన్నా ఆయన చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదండి. ఆయన భారం అంతా దేని మీద ఉందంట? ఆత్మలు నశించిపోకూడదనే, ఒక్క ఆత్మ కూడా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదని ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే విధంగానే ఒక్క ఆత్మ నశించిపోకూడదనే ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. అదే ఆత్మను తండ్రికి అప్పగించే ముందు ఆయన బాధ్యత అంతా
నెరవేర్చి చివరిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను ఇంకొక వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. అంటే దేవుడు శరీరాన్ని ఆత్మయే జీవింపజేసి ఉన్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. దేవుడు ఎందుకు ఆత్మను మాత్రమే తండ్రికి అప్పగించాడంటే శరీరంతో ఏమీ ఉపయోగం లేదండి, అది నిష్ప్రయోజనం, అది ప్రయోజనం లేనిది. కానీ మనం దానికోసమే ఏం చేస్తూ ఉంటాం, మేకప్ వేసుకుంటాం, దానికోసమే రంగులు ఆర్భాటాలు రకరకాల దుస్తులు ధరిస్తాం, దానికోసమే నానా విధములైన అన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. అది ఎందుకు సమకూర్చుకుంటాం మనకు తెలియదు. మనలో ఏం లేదు, దేవుని సంబంధమైన ఆత్మీయ ఎదుగుదల లేదు, దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలు మన జీవితంలో లేవు. కనుక మనం ఏం చేస్తూ ఉంటాం, శరీర సంబంధమైన వాటి కోసం మాత్రమే మనం సూచిస్తూ ఉంటాం, ఆత్మను విడిచిపెడతాం. కానీ దేవుడైతే అలా కాదండి, శరీరాన్ని నలగగొట్టుకున్నాడు, ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుని ఉన్నాడు. ఎందుకు శరీరాన్ని అప్పగించుకోలేదు అంటే ఆయన ఆత్మల కోసమే వచ్చాడు, ఆయన ఆత్మ సంబంధమైన వాడు కనుక ఆత్మను అప్పగించాడు. మనం ఎవరి సంబంధంలో అండి, శరీర సంబంధంలో కనుక మనం శరీరం కోసమే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, రేపు ఏం చేద్దాం, రేపు ఎప్పుడు బిల్డింగ్ కడదాం, దాని బిల్డింగ్ మీద ఇంకో స్టేర్ ఎప్పుడు వేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే కనుక ఈ జాబ్ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకో ₹1,00,000 ఎప్పుడు పెరుగుతుంది, ఇంకో ₹1,00,000 తర్వాత 1,00,000 వచ్చిన తర్వాత ఇంకా 2,00,000 అయితే బాగుంది దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకనంటే మనం శరీర సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు ఎంత మాత్రము కాము కనుక మనం శరీర సంబంధమైన వాటిపై మాత్రమే మనం దృష్టి పెడతా ఉంటాం. అట్టి వారి వల్లే కాకుండా దేవుడు ఆత్మ సంబంధమైన వారుగా ఈ మధ్యాహ్న సమయంలో మలుచుకోవాలని మరొక అవకాశాన్ని ఈ గుడ్ ఫ్రైడే దినమున మనకి మరొకసారి కలిగజేస్తున్నాడు. అలాగే ప్రసంగి రాసిన 12వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దామండి. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మన్నైన శరీరము, ఈ నిష్ప్రయోజనమైన శరీరము ఎక్కడికి వెళ్తుందండి, మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందండి, దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని యొద్దకి ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, మన ఆత్మ నిజంగా దేవుని యొద్దకి వెళ్తుందా ఒకసారి మనం పరిశీలించుకుందాం, ఒకసారి ప్రశ్నించుకుందాం. నిజంగా మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందండి, వెళ్తుందా? నమ్మకం ఉందా? మీ ఆత్మలు ఎంతమంది ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి అని చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తడానికి ధైర్యం సరిపోదు. ఎందుకనంటే మనందరము శరీర సంబంధులమే, శరీరంగా ఆలోచించే వారమే. ఆత్మ విషయంలో మనం ఎంత మాత్రము ఆలోచింపలేని స్థితిలో ఉన్నాము. మన ఆత్మ ఖచ్చితంగా ఒక దినమున తండ్రి యొద్దకి వెళ్ళవలసి ఉంది అని మనం గ్రహింపలేని స్థితిలో ఉన్నాము. రోమీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఒకసారి చదువుదామండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి ఒకసారి. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి రాస్తున్నాడండి, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని? మీ శరీరములను అంటే సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి. ఇప్పుడు అదే పౌలు గారు ఆనాటి కాలంలో కొరింథీ సంఘానికి రాస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే శరీర యాగముగా మన శరీరాలను ఏం చేయాలంట, ఆయనకి సమర్పించుకోవాలంట. ఎవరైతే అటు విధంగా సమర్పించుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఆత్మలను తండ్రి చేతికి అప్పగించగలుగుతారు. ఎవరైతే సజీవ యాగంగా వారి శరీరాలను తండ్రి చేతి అంటే ఎవరైతే ఆయనకి దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళు మాత్రమే తండ్రికి వాళ్ళ ఆత్మను అప్పగించుకుంటారు. ఇప్పుడు చెప్దాం, ఎవరు ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది? మన ఆత్మ వెళ్తుందంటారా? సరే, ఒకసారి దేవుడు నీతో నాతో మాట్లాడేది కనుక ఈ మధ్యాహ్న సమయంలోనైనా మరొకసారి మనం సరి చేసుకుందాం. మన శరీరాలను ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకునే స్థితిలో మన ఆత్మ ఖచ్చితంగా ప్రతి క్షణము మనల్ని సరిచేసేదిగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం మన శరీరాలను సజీవ యాగంగా మనం అప్పగించుకోగలుగుతాం. అప్పుడే
మన ఆత్మను తండ్రి చేతికి మనం అప్పగించగలుగుతాం. అందుకే ఒక పాట, ఒక పల్లవి పాడదాం. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ యాగముగా అంటే సజీవ యాగంగా ఎప్పుడైతే మన శరీరాలను మనం ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడు సంపూర్ణ సిద్ధి నుండి శుద్ధాత్మను నొసుగుతాం. ఎప్పుడు మనం మనకు ఇవ్వబడిన ఆత్మను దేవునికి అప్పగిస్తాము అంటే మనం సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకున్నప్పుడే. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎంత మాత్రమును శాశ్వత కాలం జీవించమండి. మనందరం ఈ లోకంలో ఉన్నంత కాలం మనం యాత్రికులు మాత్రమే. మనం ఈ లోకంలో ఒక దినమున ఖచ్చితంగా మన యాత్ర ముగించబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ తండ్రి వద్దకి చేర్చాలి. ఆ ఆత్మ తండ్రి వద్దకి చేర్చబడాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మన శరీరాలను సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి. సమర్పించిన వారు మాత్రమే తండ్రితో మన ఆత్మ ఖచ్చితంగా చేరవేయబడుతుంది. మన ఆత్మ తండ్రితో పాటు పరలోక రాజ్యంలో యుగ యుగములు ఆయనతో పాటు ఉండగలిగింది. నేను ఒక భక్తుని గురించి నాకు ఒకటి చాలా ఇష్టం అండి. ఏంటంటే ఖచ్చితంగా మన పితరులు ఎవరైతే ఉన్నారో అనగా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్ష్యం వినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకనంటే ఆ సాక్ష్యం ద్వారా నాతో కూడా దేవుడు మాట్లాడి ఖచ్చితంగా అటు విధమైన సాక్ష్య జీవితం నాకు కూడా అనుగ్రహిస్తాడు అని ఒక ఆశ నాలో ఎక్కువగా ఉంటుంది. అంటే నా గురించి గొప్పతనంగా కాదు కానీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఖచ్చితంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలి. మన శరీరాల కోసం కాదు కానీ ఒక సాక్ష్య సంబంధమైన జీవితంగా మన జీవితం ఉండాలి. ఈ లోకంలో మిగిలే మూడే మూడు. అది ఖచ్చితంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి సాక్ష్య జీవితము, రెండోది మన ఆత్మ, మూడోది పరలోక రాజ్యం. ఈ మూడు ఖచ్చితంగా శాశ్వత కాలం ఉంటాయి. మన సాక్ష్య జీవితం ఎన్నటికీ దాన్ని ఎవరు తుడిచివేయలేదు. ఎందుకంటే అది జీవ గ్రంథంలో రాయబడి ఉంటది. రెండోదిగా ఆత్మ, మన ఆత్మను ఎవరు దొంగలించలేరు. ఎప్పుడు మనం సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకి సమర్పించినట్లయితే కనుక మన ఆత్మ ఖచ్చితంగా ఆయన చెంతకు చేరుతుంది. ఆ ఆత్మ శాశ్వత కాలం ఉండదు. ఆత్మకు చావు లేదు. అది కూడా సజీవంగా ఉంటది. మూడోది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం యుగ యుగములు ఉంటది. అది ఈ రోజు నుండి రేపు పోయేది కాదు. ఖచ్చితంగా ఈ మూడు శాశ్వత కాలం ఉంటాయి. ఈ శాశ్వత కాలమైన వాటి కోసమే మనం దృష్టి పెడదాము. ఈ శాశ్వత కాలమైన వాటి కోసమే మనం మనసు పెడదాము. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయలాగిన ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మనం దేవుని వేడుకుందాము. ఈ అపోస్తుడైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఇలా చెప్పాడు కదా. అలా అపోస్తుడైన పౌలు గారు ఈ మాట పలికారు. కానీ ఆ మాట పలికిన అపోస్తుడైన పౌలు గారు పాటించారా లేదా అని మనం చూసుకుంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారి గురించి నేను ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే ఆయనే కదా చెప్పింది మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి అని చెప్పింది ఆయనే కదా. ఆయన చెప్పిన ఆయన చేస్తాడా లేదా? ఇప్పుడు మనం మధ్యాహ్న సమయంలో మనం కూడా చెప్తాం దేవునికి ఏమని, ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో నేను ఖచ్చితంగా నా శరీరాన్ని సజీవ యాగంగా నీ చేతికి సమర్పిస్తాను, అప్పుడే నా ఆత్మ నీ దగ్గరికి వస్తుందని మనం కూడా చెప్పబోతున్న మనం కూడా అటు విధంగా జీవిస్తామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి పౌలు గారి గురించి నేను ఒక్క మాట చెప్తాను. ఏంటంటే అది ఆయన్ని సిలువ వేశారు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు గారు. సమాధిలో ఉంచబడిన ఆ సమయంలో ఆ బండను దొర్లించి ఆ బండను ఒకవేళ వచ్చి శిష్యులు వచ్చి ఆయన ఆ బాడీని ఏదైతే ఉందో తీసుకుని వెళ్ళిపోయి మరలా యేసు ప్రభు గారు లేచారు, ఖచ్చితంగా వాళ్ళు లేచారని చెప్తారు. అట్టి విధంగా చేస్తారేమో. ఒకవేళ అలా చేసి ఆయన లేచాడని చెప్తే కనుక అప్పుడు
చాలా ఇబ్బంది అవుతుంది, అలా కాదు అని చెప్పి పిలాతు వద్దకు వెళ్ళి వాళ్ళందరూ ఏం చెప్పారంట, అలా చేస్తారేమో, మనం ఖచ్చితంగా అక్కడ కావలి వారిని పెడదాము అని చెప్పి పిలాతుకి చెప్పినప్పుడు పిలాతు కూడా దాన్ని ఒప్పుకొని అక్కడ ఆ బండను ఏం చేశారంటే ముద్రించారు, గొలుసులతో కట్టి ముద్రించారంట, ఆ రాజముద్ర వేశారంట. ఒకవేళ ఈ బండను దొర్లించి ఆయన తీసుకెళ్లిపోతారేమో, ఆయన తీసుకెళ్లిపోయి ఆయన లేచాడని చెప్తారేమో అని చెప్పడానికి కొంతమంది అక్కడ ఆ రాజుకు సంబంధించిన ఆ సైన్యాన్ని అక్కడ ఉంచారంట. ఆ సైన్యాన్ని ఉంచిన ఆ సమయంలో పౌలు అనబడిన అప్పట్లో సౌలు ఆ ప్లేస్ లో ఉన్నాడంట. ఆ ప్లేస్ లో ఉండి ఏం చేస్తున్నాడు, అతను దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఎక్కడ లేచి వచ్చేస్తాడా అని చెప్పి ఆయన కావలిగా ఉన్న సౌలు, అదే సౌలు పలుకుతున్న మాట ఏంటో తెలుసా, ఒక్కసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒకసారి రోమా 8:18లోనే చూద్దాం. ఎందుకంటే రోమా పత్రికలోనే కదా ఆ మాట పలికింది అపోస్తలుడైన పౌలు గారు. అదే రోమా పత్రికలో 8:18 ఇంకో మాట కూడా పలుకుతున్నాడు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఆయనకి ఎన్నదైవంగా కనిపించలేదంట. ఆయన దేనికోసం ఆలోచించాడు అంటే ఆయన ఇచ్చే మహిమ కోసం ఆలోచించాడు. ఈ లోకపు శ్రమలను ఆయన ఎంత మాత్రమును ఆలోచించలేదు కనుక ఆయన మహిమ కోసం ఆలోచించాడు కనుక ఆ శ్రమలను అనుభవించగలిగాడు. ఆయన పొందిన శ్రమలలో 1% మనం ఖచ్చితంగా ఇక్కడ ఒకరు ఉంటారండి. ఖచ్చితంగా రేపొద్దున ఒకవేళ ఒక ఆజ్ఞ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చిలో కూర్చున్న వాళ్ళందరినీ రేపొద్దున జైల్లో వేస్తామన్నారు అనుకోండి, ఒక్కలానే ఇక్కడ కూర్చుంటారా? నాతో సహా నాకు తెలిసినంత వరకు ఎవ్వరు ఇక్కడ ఉండరండి. ఖచ్చితంగా మొత్తం అందరూ బయటే ఉంటారు. ఒక్కరు కూడా చర్చి లోపలికి రారు. ఎందుకు అంటే మనం ఆయన మహిమను ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన మహిమను మనం ఆలోచించట్లేదు. ఎంత మాత్రం మనం దేనికోసం ఆలోచిస్తున్నాం అంటే ఈ లోకపు శ్రమల కోసమే ఆలోచిస్తున్నాం, శరీర సంబంధమైన ఆశల కోసమే ఆలోచిస్తున్నాం. ఈ శరీరం నిష్ప్రయోజనం అని మనం ఎంత మాత్రము గ్రహించుకోనట్లేదు. అందుకనే మనం అటు విధంగా చేస్తున్నాం. అంతేకాకుండా ఫిలిప్పీలకు 1:21 కూడా రాయబట్టుంది, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమా అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు అప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడు, సజీవ యాగంగానే తన శరీరాన్ని సమర్పించుకున్నాడు కదా. అంటే ఆయన చేసిన మాటే చెప్పాడు, చెప్పిన మాటే చేస్తాడు. అలానే యేసు ప్రభు గారు కూడా ఏం చెప్పాడు, ఈ లోకానికి నేను వస్తాను, వచ్చి మీ నిమిత్తమై, మీ పాపముల నిమిత్తమై, మీ పాప పరిహారార్థ నిమిత్తమై నేను బలిగా ఉంటాను. నా రక్తం చిందింపబడుతుంది, చిందింపబడిన రక్తం ద్వారా మీరందరూ పరిశుద్ధులుగా తీర్చబడతారు. అప్పుడే నేను తండ్రి వద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. అది చెప్పిన వాడు నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. సమస్తాన్ని ఆయన సమర్పించి, సమస్తాన్ని ఆయన చేసి చివరిగా తండ్రికి ఆయన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తాం. జాన్ బెనియన్ అనే ఒక ఇంగ్లాండ్ రచయిత ఆయన ఒక పుస్తకాన్ని రాశాడంట. ఎప్పుడు రాశాడు, ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, నేను ఒక మాట చెప్తాను. సమయం లేదు, ఒక 1 minute చెప్పేస్తాను. ఏంటంటే జాన్ బెనియన్ అనే ఆయన ఇంగ్లాండ్ లో ఆయన ఒక పేదవాడు. ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పట్లో సువార్త ప్రకటించకూడదా అని చెప్పి అక్కడ ఒక ఆజ్ఞ ఉండేది. ఎవరైతే సువార్త ప్రకటించాలో వాళ్ళు ఖచ్చితంగా అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే దేవుని సువార్త ప్రకటించాలి. అభిషేకించబడిన వాళ్ళు ఎవరు దేవుని సువార్త ప్రకటించకూడదని అప్పుడు ఆనాటి కాలంలో ఒక ఆజ్ఞ ఉందంట. ఆ ఆజ్ఞ ఉన్నప్పుడు తను ఏం చేశాడంట, దేవుడు పిలుపు మేరకు ఆయన వచ్చిన వాళ్ళతో సువార్త చెప్తూ ఉండేవాడు. ఆయన మాటలకు ఆసక్తి కలిగి అక్కడ అనేక మంది గుంపులుగా కూడడం ఆ ప్రభుత్వము చూసిందంట. ఆ ప్రభుత్వం చూసి ఇతను అభిషేకించబడలేదు, ఇతను వాక్యం చెప్తున్నాడు అని చెప్పి తను తీసుకెళ్లి చెరసాల్లో వేశారంట. చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అడిగారంట, నువ్వు కనుక నిన్ను విడుదల చేస్తాము, నువ్వు కనుక ఆ వాక్యాన్ని చెప్పకుండా ఉంటే, నిన్ను విడుదల చేస్తాము, నువ్వు కనుక ఆ వాక్యాన్ని చెప్పకుండా ఉంటే, నువ్వు చెప్పకుండా ఉంటావా అని ఒక మాట అడిగితే ఆయన ఏం చెప్పాడంట తెలుసా, నేను ఇక్కడే ఉండి నా కళ్ళుకు నాచు పట్టి నేను చనిపోయినా నేను దేవుని సువార్త మాత్రం చెప్పకుండా ఉండను. నన్ను విడుదల చేసిన ఈ క్షణంలోనే నేను బయటకు వచ్చి దేవుని సువార్త చెప్తాను అని చెప్పి తను చెప్పినప్పుడు తను తీసుకెళ్లి జైల్లో వేశారంట. ఒకవేళ తను చెప్పి ఉండొచ్చు కదా, అదే ప్లేస్ లో మనం ఉంటే ఏం చెప్తాం, నేనైతే ఖచ్చితంగా చెప్పను, రేపు నుంచి నన్ను వదిలేసేయండి బాబు ఈ రోజుకి అని చెప్పి మనం ఖచ్చితంగా తప్పించుకుంటాం. కానీ తనైతే
ఖచ్చితంగా అలా చెప్పలేదండి. ఎందుకు అలా చెప్పలేదంటే తను ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. అతను శరీరాన్ని ఎంత మాత్రమును కోరుకోలేదు. ఆ శరీరం నిష్ప్రయోజనమైనదని తను గ్రహించాడు. అందుకనే ఆ ఆత్మ నిమిత్తమై ఆయన పాటుపడ్డాడు. ఆయన ఆ జైల్లో ఉంటూ ఒక పుస్తకాన్ని రాశాడు. యాత్రికుని ప్రయాణము అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ప్రపంచంలో చాలా, అంటే బైబిల్ తర్వాత ఎక్కువ ప్రింట్ అయిన పుస్తకం అదేనంట. చాలా భాషలో ఆ పుస్తకాన్ని తర్జుమా చేయబడింది. ఎందుకు అనంటే ఆయన ఆత్మ సంబంధంగా ఆత్మల ఎడల భారం కలిగి రాశాడు. ఆ యాత్రికుని ప్రయాణము అనే పుస్తకం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడినవి అని చెప్పి ఇంకా చాలా మంది భక్తులు తర్వాత చెప్పారు. ఆ యాత్రికుని ప్రయాణంలో ఏమని రాయబడి ఉందంటే, ఈ లోకపు యాత్ర ఎంత మాత్రమును ప్రయోజనం లేదు. ఈ లోకంలో చాలా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ చివరికి చేరవలసింది మనం ఎక్కడికి? పరలోకంలోకి. ఆ పరలోక రాజ్యం చేరాలి అంటే కనుక ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను అనుభవించడానికి ఎట్టి విధంగా అనుభవించాడో, ఎట్టి విధంగా తను పరలోక రాజ్యంలో చేరబోతున్నాడో ముందుగానే తను ఆత్మ ద్వారా గ్రహించి ఆ పుస్తకాన్ని రాశాడంట. మన జీవితంలో మనం కూడా ఈ లోకపు శ్రమలు ఎంత మాత్రమును ఎన్నదగినవి కావని, ఈ లోకపు శ్రమలు ఎంత మాత్రమును మనం ఆలోచించకుండా దేవుని ఆత్మ కొరకు, నా ఆత్మ నశించిపోకూడదు ప్రభా, నా ఆత్మ ఖచ్చితంగా నీ చేతికి నేను అప్పగించే వరకు ఈ లోకంలో ఈ శ్రమలను నేను ఎంత మాత్రమును ఆలోచించను. ఈ లోకపు శ్రమలు నేను ఎంత మాత్రమును నా తలంపులకు గాని నా చూపులకు గాని నేను ఎంత మాత్రమును తలంచుకోను అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తలంచుకోకుండా ఉండడానికి, అటు విధమైన శ్రమలను మనం ఆలోచించకుండా దేవుని ఆత్మ కోసం మనకిచ్చిన ఈ రక్షణను కొనసాగించడానికి దేవుడు అటు విధంగా కృప చూపించాలని ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తాన్ని ఆ సిలువలో మన కోసం సమర్పించాడండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన సమర్పించి ఆయన మరణాన్ని పొందాడు. ఆయన చివరిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. నేడో రేపు దేవుడు కూడా రాబోతున్నాడు. ఒకవేళ మన జీవితం ఈ రోజు ముగిస్తే గనక మన ఆత్మ కూడా ఖచ్చితంగా తండ్రి చేతికి మనం అప్పగించాలి. ఆ ఆత్మ తండ్రి చేతికి అప్పగించాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ఈ లోకంలో జీవించిన కాలంలో మన క్రియలు ఎట్టి విధంగా ఉన్నాయి, మనం దేవుని నమ్ముకున్నామా, ఆయన రక్తంలో కడగబడ్డామా, మన కోసం ఆయన చనిపోయాడని మనం గ్రహించామా, ఆయన రక్తంలో కడగబడిన వారు మాత్రమే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మను పట్టుకుంటారు. ఆ ఆత్మ సంబంధమైన క్రియలు మాత్రమే వారి జీవితంలో ఉంటాయి. ఆ ఆత్మకు సంబంధమైన తలంపులు మాత్రమే వారి జీవితంలో ఉంటాయి. అప్పుడే తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించగలుగుతాం. దేవుడు అట్టి విధమైన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. కృపగల దేవదయగల మన రాజా ప్రభా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి ఉన్న స్తుతులు స్తోత్రం యేసయ్య. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా యేసయ్య నీవు మాతో మాట్లాడు. అవును యేసయ్య, ఆదినమున ప్రభా మా కోసం ఎన్నో శ్రమలను అనుభవించిన ప్రభా, నా కోసం ప్రభా యేసయ్య ఆ శిలువ మరణాన్ని ప్రభా పొందినంతగా ప్రభా యేసయ్య తండ్రి నీవు సమస్తాన్ని తండ్రి నా కోసం దారబోసావు తండ్రి. అవును యేసయ్య ప్రభా, ఆ శరీరము ప్రభా నా కోసమే దున్నబడింది ప్రభా యేసయ్య, నా కోసమే ప్రభా నీ రక్తము చివరి వరకు ప్రభా ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభా కాచబడింది యేసయ్య. ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ సన్నిధానానికి వచ్చాను ప్రభా, నీ సిలువ చెంతకు వచ్చాను ప్రభా యేసయ్య, నీ పాదముల చెంతపడి ప్రభా నేను అడుగుచున్నాను ప్రభా. నా శరీరం నిష్ప్రయోజనం ప్రభా, నా ఆత్మని నీ చేతికి అప్పగించే వరకు ప్రభా యేసయ్య తండ్రి ఈ లోకపు శ్రమలని నేను అనుభవించకుండా ప్రభా, ఈ లోకపు శ్రమలు నేను తప్పించుకోకుండా ఆలోచన లేకుండా ప్రభా యేసయ్య ఈ లోకపు శ్రమలు నేను అనుభవించినప్పటికీ, ఈ లోకపు శ్రమలు నేను పొందినప్పటికీ ఆత్మ సంబంధమైన ప్రభా యేసయ్య కోరికల ద్వారా, ఆత్మ సంబంధమైన ఫలింపు ద్వారా ప్రభా నా జీవితాన్ని, నా తలంపులను ప్రభా ఉంచుకుని ప్రభా నీ చేతికి సమర్పించే వరకు ప్రభా నా జీవితాన్ని ప్రభా యేసయ్య తండ్రి నీ చేతికి సమర్పించే వరకు ప్రభా ఈ లోకంలో ప్రభా నేను జీవించినంత కాలము ప్రభా నీకు యోగ్యునిగాను ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగాను ప్రభా యేసయ్య నీ కొరకు జీవించే బిడ్డగాను నేను జీవిస్తానని ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో తీర్మానం చేసుకుంటున్నాను యేసయ్య. ప్రభా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునే గొప్ప ధన్యత ప్రభా నీవు నాకు అనుగ్రహించావు ప్రభా. అది కేవలం ఆ శిక్ష నేను అనుభవించలేదు కానీ ప్రభా నాకు బదులుగా ఆ శిక్ష నీవు అనుభవించి ప్రభా యేసయ్య, ఆ శిక్షకు అర్హుని నేనైనప్పటికీ ప్రభా ఆ శిక్ష నీవు అనుభవించి ప్రభా యేసయ్య, ఆ శిక్షకు ప్రభా యేసయ్య
నేను పొందవలసిన వాడిని అయి ఉండగా ప్రభా, ఆ శిక్షను నీవు పొంది ప్రభా యేసయ్య తండ్రి, ఉచితంగా నీవు అనుగ్రహించి నీ గొప్ప రక్షణ బట్టి ప్రభా యేసయ్య నా ఆత్మను నశించిపోకుండా ప్రభా నీ చేతికి అప్పగించబడే ప్రభా ఆ దినం వరకు ప్రభా నమ్మకం కలిగి ప్రభా నీ కొరకు జీవిస్తానని ప్రభా ఈ రాత్రికాల ఈ సాయంకాల సమయంలో ప్రభా నీవే మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తుతి చెల్లించుకుంటూ నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించు